తులసి సరే వెళ్ళి తీసుకుంటా. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నా మూడ్ ఎలా ఉన్నా నీకు కావాల్సింది మాత్రం కాఫీయే. సరే కానివ్వు, తీసుకొస్తాను. ఆఫీస్ వర్క్లో ఉన్నంత ప్యాషన్ పర్సనల్ లైఫ్ మీద లేదు. ఫస్ట్ నైట్ ఊసెత్తితే అమ్మ గురించి మాట్లాడుతుంది, లేదంటే వేరు కాపురం వెళ్ళిపోదాం అంటుంది. ఈ మనిషిని ఎలా మార్చుకోవాలో భగవంతుడా. ఝాన్సీ, కాఫీ గార్డెన్కి తీసుకుని వచ్చాయి. అక్కా చెల్లెల్లా ఇద్దరం కలిసిమెలిసి ఉందామంటే ఈ ఝాన్సీ ఎక్కడలేని ఈగో చూపిస్తుంది. నన్ను ఈ ఇంటికి గడప దాటించడం కాదు, ఆఫీస్లో నీ పొజిషన్ పోయి పర్మనెంట్గా నిన్ను ఇంట్లో కూర్చోబెట్టకపోతే నా పేరు రేవతియే కాదు. చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ వర్క్ అని. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందని చెప్పాను కదా. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో నేను సక్సెస్ అయితే నేను ఈ 2 తెలుగు స్టేట్స్కి చీఫ్గా ప్రమోట్ అవుతాను. అయ్యో పాపం ఝాన్సీ, 6 నెలల నీ సాఫ్ట్వేర్ యాప్ డెవలప్మెంట్కి నిన్ను ఇంకో మంచి పొజిషన్కి తీసుకెళ్తుందని కలలు కంటున్నావు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అయిపోయావు, కానీ అక్కడ జరిగేది ప్రజెంటేషన్ కాదు, నీకు అవమానం. నీ స్టైల్లోనే నీకు సరైన లెసన్ చెప్తున్నా. కార్పొరేట్ స్టైల్ రివెంజ్ అంటే ఇదే.
నేను మళ్ళీ చేస్తాను. బాయ్. చాలా చిక్కని కాఫీ. నేనెంత బిజీగా ఉన్నా పట్టి మరీ నాతో సర్వీస్ చేయించుకున్నావు. ఆర్ యూ హ్యాపీ నౌ? మోస్ట్ హ్యాపీ. మోస్ట్ వెల్కమ్ సార్. వెరీ నైస్. గుడ్ కాఫీ. వదినతో పోటీ పడి వంట చేయడం, కాఫీలు కలపడం చాలా బాగా నేర్చుకున్నావు. వెరీ గుడ్ ఝాన్సీ, కీప్ ఇట్ అప్. కాఫీ బాగుందన్న కాంప్లిమెంట్ చాలా బాగుంది, కానీ మధ్యలో మీ వదిన ప్రస్తావన ఎందుకు? వదిన గురించి మాట్లాడితే తప్పే ఉంది. ఈ ఇంటికి నువ్వు కోడలిగా వచ్చావే కానీ వంట వార్పు చేసే ఉద్యోగానికి కాదు అన్నావు. అలాంటి నువ్వు కిచెన్లోకి వెళ్ళావు, అన్నం వండుతున్నావు, కర్రీస్ వండుతున్నావు, టిఫిన్స్ చేస్తున్నావు, అప్పుడప్పుడు ప్రేమతో కాఫీ కూడా ఇస్తున్నావు. ఇదంతా వదిన వల్లే కదా. కోడళ్ళన్న తర్వాత ఇంటి పని వంట పని చేయాలి. వదిన నిన్ను ఇన్స్పైర్ చేసింది. ఇందులో ఈగోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ ఇల్లాలు ప్రేమతో ఇంట్లో ఏం చేసినా అది అమృతమే కదా. నువ్వు సక్సెస్ అవ్వబోయే 200 కోట్ల ప్రాజెక్టులో నీకెంత హ్యాపీగా ఉంటుందో, నువ్వు ఇంట్లో పని చేస్తుంటే నాకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. కాఫీ తాగడం మర్చిపోయి క్లాస్లో టీచర్లా పాఠం చెప్పడం స్టార్ట్ చేశావు. నేను అసలే ఆఫీస్కి వెళ్ళే టెన్షన్లో ఉన్నాను. తీరిగ్గా నీతో మాట్లాడే టైం నాకు అస్సలు లేదు. అది కాదు ఝాన్సీ, ఏదైనా సందర్భం వచ్చినప్పుడే కదా మాట్లాడుకుంటాం. అలాగే, తర్వాత మాట్లాడుకుందాం. ముందు నన్ను వెళ్ళనివ్వు. చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉందని చెప్పాను కదా, అర్థం చేసుకో. ఝాన్సీ, నిన్ను నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఆల్ ది బెస్ట్. చాలా చాలా థ్యాంక్స్. ఝాన్సీ, కొత్త సాఫ్ట్వేర్ యాప్ డెవలప్ చేసి పాపం చాలా కష్టపడి చైర్మన్ గారి దృష్టిలో పడి లాంగ్ జంప్ కొట్టి హై పొజిషన్లోకి వెళ్ళాలని చూస్తున్నావు కదా. నెవర్. ఆకాశంలో ఎగురుతున్న ఫ్లైట్లోంచి పారాషూట్కి అవకాశం ఇవ్వకుండా నిన్ను అమాంతం నెట్టేసినట్టు ఎలా కింద పడేస్తానో చూడు. నెలల నీ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. చప్పట్లు కొట్టి నిన్ను అప్రిషియేట్ చేయాలనుకుంటున్న చైర్మన్ గారు నిన్ను కొట్టి నిన్ను ఈ పొజిషన్లో నుంచి తీసేసి నిన్ను బయటికి పంపించేస్తారు. నేను డబ్బు కాజేశానని నా మీద నింద వేస్తావా? నాకెంత బాధ అవమానం అయితే ఇచ్చావో అది వడ్డీతో సహా తిరిగిస్తున్నాను. తీసుకో. రేవతి, ఏంటి నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావు? కొన్ని మంచి విషయాలు మనలో మనం చెప్పుకోవటంలో తప్పేమీ లేదు. సత్కర్మ భీష్ట సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం. ఈ శ్లోకం అత్తయ్య చెప్తే విన్నాను. దీని అర్థం ఏంటంటే, మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు ఆచరిస్తే చెడు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. నిజమే కదా. అమ్మకి బుక్ నాలెడ్జ్, జీవితం మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి చెప్పింది. అవును విష్ణు, అత్తయ్య గారు అనుభవంతో ఇచ్చే సూచనలు ఈ ఇంట్లో అందరూ పాటిస్తే అందరి జీవితాలు చాలా బాగుంటాయి. లేదంటే ఏముంది, ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే,
అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఉంటాను. బాయ్ విష్ణు. రేవతికి ఏమైంది? కర్మ అంటుంది, ముద్దుల మీద ముద్దులు పెడుతుంది. ర్యాంక్ కొట్టి జాబ్ తెచ్చుకుంటేనే దగ్గరికి రానిస్తానని కండిషన్స్ పెట్టిన ఈ పిచ్చిది ఈరోజు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఏంటో. అమ్మా ఝాన్సీ, అప్పుడే ఆఫీసుకు బయలుదేరిపోయావా? అదేంటి ఈరోజు అంత తొందరగా వెళ్తున్నావు? ఎందుకీ టిఫిన్ తిన్నావా లేదా? తినలేదు. ఆఫీస్ టెన్షన్లో పడి అలా తినకుండానే వెళ్ళిపోతావేమో. రా, వచ్చి టిఫిన్ తిని వెళ్ళు. అత్తయ్య గారు, నాకిప్పుడు బ్రేక్ఫాస్ట్ కంటే ఆఫీస్కి తొందరగా రీచ్ అవ్వడమే ఇంపార్టెంట్. ఆఫీస్ వర్క్ ఇంపార్టెంటే ఝాన్సీ, కానీ టైంకి తినకపోతే అలాంటి అశ్రద్ధ ఆరోగ్యం మీద పడుతుంది. నా ఆరోగ్యం మీద నాకు అవగాహన ఉంది అత్తయ్య గారు. నా మీద మీకున్న శ్రద్ధకి చాలా సంతోషం. 6 నెలలు కష్టపడి నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. అది ఇవాళ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. నాకు అదే ముఖ్యం. ప్లీజ్. చాలా మంచి విషయం అమ్మా. నీ ప్రయత్నం తప్పక ఫలిస్తుంది. నువ్వు సక్సెస్ అవ్వాలి. మరి ఇలాంటి ముఖ్యమైన రోజు ఇంకాస్త తొందరగా లేచి పూజ గదిలో దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు కదా. నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవత్తయ్య గారు. నేను నా కష్టాన్ని నమ్ముకుంటాను. నీ కష్టమే నిన్ను గెలిపిస్తుంది, నేను కాదనట్లేదు. కానీ ఆ దైవబలం కూడా ఉంటే నీకు మరింత ఎనర్జీ వస్తుంది. నెగటివిటీ ఏదైనా ఉంటే పూర్తిగా పోతుంది. అత్తయ్య గారు ప్లీజ్, మీ భక్తి పాఠాలు వినే టైం నాకు లేదు. నేను వెళ్ళాలి. అత్తయ్య, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఝాన్సీ, ఒక్క నిమిషం ఇలారా. టిఫిన్ చేసావా? తిన్నాను అత్తయ్య. మీరిద్దరు వెళ్ళేది ఒకే ఆఫీసు కదా. రేవతిని కూడా నీ కారులోనే తీసుకెళ్ళు. అత్తయ్య గారు, నా పొజిషన్ వేరు, తన పొజిషన్ వేరు. రేవతి నా దగ్గర పిఏ. నిజానికి నాకంటే ముందు తను ఆఫీస్లో ఉండాలి. అలాంటిది నేనే ఈవిడ్ని కార్లో తీసుకెళ్లాలట. నాకు అస్సలు ఇష్టం ఉండదు. బాస్ ఎప్పుడు పిఏకి డ్రైవర్గా పనిచేయరు. అయినా మేమిద్దరూ కలిసి వెళ్ళడం ఏంటి? అలా అంటావేంటి ఝాన్సీ? మీరిద్దరూ తోడుకోడళ్ళని ఆఫీస్లో అందరికీ తెలుసు కదా. మీరు కలిసి వెళితే గౌరవం పెరుగుతుంది, కానీ తక్కువ ఏదేముంటుంది? మీరు చెప్తున్నట్టు గౌరవం పెరగదు, అందరికీ ఆలోచించినట్టు అవుతుంది. అయినా మీరు నడిపించే క్యాటరింగ్ సర్వీస్కి మా కార్పొరేట్ ఆఫీస్కి చాలా తేడా ఉంటుంది. మరి కొన్ని గంటల్లో ఈ పొగరు అహంకారం అన్నీ ఆవిరైపోతాయి. ఝాన్సీ. అత్తయ్య, నా గురించి మీరెందుకు ఝాన్సీని బతిమాలుకోవటం? నేను మెట్రోలో వెళ్తాను అత్తయ్య, నాకు అలవాటే కదా. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఝాన్సీకి మరీ ఇన్ని పట్టింపులుంటే ఇక నేను ఈ విషయంలో ఫోర్స్ చేయలేను. సరేనమ్మా, వెళ్ళిరండి. అన్నట్టు లంచ్ బాక్సులు తీసుకోలేదు? లేదత్తయ్య. అదేంటమ్మా? సరే, నేను చేసి తీసుకొస్తానులే, మీరు బయలుదేరండి. మేడం తులసి గారు, మీ క్యాటరింగ్ సర్వీస్ మా ఆఫీస్ వరకు వద్దండి. కావాలంటే ఏ 5 స్టార్ హోటల్ నుంచి అయినా ఆర్డర్ చేసుకొని తినగలను. నా కోసం మీరు తీసుకురాకండి, ఉంటాను. అయ్యో రేవతి, తన మాటలు నువ్వేం పట్టించుకోకు. తన గురించి తెలిసిందే కదా అత్తయ్య, నేనేమీ మనసుకు తీసుకోవట్లేదు. వెళ్ళొస్తాను అత్తయ్య. మంచిది, వెళ్ళిరా. భగవంతుడా, ఝాన్సీ అహంకారం పోగొట్టి వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరేలా, అక్క చెల్లెళ్ళుగా కలిసిమెలిసి ఉండేలా చేయాలి. నువ్వే నాకు మంచి మంచి ఐడియాలు ఇవ్వాలి. అయ్యయ్యో, వంట లేట్ అయిపోతుందే. కీర్తి మేడం, నాకు సెండ్ చేసిన మెయిల్ నా ఒక్కదానికే కాదు,
సీసీలో ఆడిటర్ రాఘవ్ గారిని కూడా పెట్టమన్నాను కదా. ఐఎమ్ సారీ మేడం, మర్చిపోయాను. అలా ఇలా మర్చిపోతావు? ఇంట్లో ఏమైనా గొడవైందా? అలాంటిదేం లేదు మేడం. ఏదైనా గొడవ జరిగినా ఆ ల్యాబ్స్ వర్క్లో కనిపించకూడదు, అర్థమైందా? ఎస్ మేడం, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను మేడం. వెళ్ళు. ఝాన్సీ మ్యామ్, మిమ్మల్ని చైర్మన్ గారు తీసుకురమ్మన్నారు. సార్ ఈ టైంకి పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేశా. మీరు చాలా అడ్వాన్స్గా ఉన్నారు మేడం. ఈరోజు ఆఫీస్లో మీ పేరు, మీ ప్రతిష్ట ఒక్కసారిగా పెరుగుతాయి. చప్పట్లతో మారిమోగిపోతుంది, పొగడ్తలతో మిమ్మల్ని అందరూ ముంచేస్తారు. యాప్ డెవలప్ చేసిన కష్టం, సక్సెస్ అంతా మీదే మేడం. ఇంట్లో నన్ను గుర్తించకపోయినా ఆఫీస్లో నన్ను బాగానే గుర్తిస్తున్నావు. వెరీ గుడ్. ఆఫీస్ ఈగో చూపించకుండా నన్ను చూసి ఇన్స్పైర్ అవుతూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నావు. చాలా చాలా థ్యాంక్స్ రేవతి. ఇంట్లో చిన్న చిన్నవి ఏవో మన మధ్య వస్తుంటాయి, కానీ ఆఫీస్లో అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరే నాకు బాసు. మీరు చెప్పేదే నేను చెయ్యాలి. యా, చెయ్యాలి, పడుండాలి. ఈ ప్రాజెక్ట్లో నేను డామ్ ష్యూర్గా సక్సెస్ అవుతాను. చాలా పెద్ద పొజిషన్కి కూడా వెళ్తాను. అయితే మీరు ఇంకో సిటీకో లేదంటే అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్తున్నారన్నమాట. చాలా మంచిది. నీకు అలా అర్థమైందా? నాకు ఎంత పెద్ద పొజిషన్ వచ్చినా ఇండియాలోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను. అప్పుడు కూడా నువ్వు నాకు పియోగానే పనిచేయాలి. కాఫీ ఇచ్చే బాయ్ ఎవరైనా రాకపోతే నువ్వే నాకు కాఫీ ఇవ్వాలి, ఆ ఎంగిలి కప్పు తీయాలి. పెద్ద కోడలు అని ఓ తెగ ఇంట్లో హడావిడి చేస్తూ ఉంటావు కదా, దానికి నేను కౌంటర్ ఇవ్వాలి కదా. మీరు బయటకి కనిపించరు, కానీ చాలా పెద్ద సైకో. ఇప్పుడే ఏం చూసావు? ముందు ముందు చాలా ఉంది. హే, బ్యాగ్ తీసుకొని రా. అలాగే మేడం. Excuse me, sir. వెల్కమ్ ఝాన్సీ. Thank you, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్. టుడే ఈజ్ ఏ స్పెషల్ డే. ఎంతో ఇన్నోవేటివ్గా, ఇన్ఫర్మేటివ్గా ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ చేసి దాన్ని డెవలప్ చేసి ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నావు. యాప్కి సంబంధించి టోటల్ వర్క్ కంప్లీట్ అయినట్టే కదా? Yes, sir. ఈ ప్రాజెక్ట్ మీద నేను చాలా కాలం నుంచి టీంతో కలిసి నేను వర్క్ చేస్తున్నాను సార్. ఈ విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. టెక్నికల్గా ఎదురయ్యే ఇష్యూస్ని కూడా ప్రాక్టికల్గా ఫేస్ చేసి వాటిని రిజాల్వ్ చేసి యాప్ పర్ఫెక్ట్గా వర్క్ చేసేలా నేను డిజైన్ చేశాను. అవునవును, కష్టం అంతా నీదే పాపం, కానీ ఫలితం మాత్రమే ఉండదు. వెరీ గుడ్ ఝాన్సీ. నీ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. నేను చాలా కాన్ఫిడెంట్గా హోమ్ మినిస్టర్ గారిని కలిసి మాట్లాడాను. వారి తరఫు నుంచి మనకు పూర్తి సపోర్ట్ అందిస్తామన్నారు. హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇది తప్పకుండా నచ్చుతుంది సార్. పబ్లిక్ ఇష్యూస్కి వెంటనే పరిష్కారం దొరికే ఇలాంటి ఒక సాఫ్ట్వేర్కి గవర్నమెంట్ సహకారం కూడా ఉంటే మన మీద పబ్లిక్కి చాలా నమ్మకం ఉంటుంది. మన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. తప్పకుండా సక్సెస్ చేయాలి. కాసేపట్లో వచ్చే సీఈఓలందరికీ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నావు కదా? ఎంటీ
ఝాన్సీ అని వస్తుంది ఏంటి? ఏమైంది ఝాన్సీ? ఫోల్డర్ ఎంటీ కనిపిస్తుంది. నాన్ సెన్స్ రీజన్. పెన్ డ్రైవ్ మిస్ అయిందంటున్నావు, ఫోల్డర్ ఎంటీ అయిందంటున్నావు. ఈ యాప్ ను డెవలప్ చేయలేదని క్లియర్ గా అర్థమవుతోంది. ఇంతమంది సీఈఓల ముందు నన్ను ఇన్సల్ట్ చేయాలని నువ్వు ఫిక్స్ అయినట్టున్నావు. నువ్వు ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపో.